हम सौभाग्यशाली तुमने हमें बनाया, नवजीवन दे करके तुमने दिल में हमें बिठाया। पद्म पदम सौभाग्यशाली तुमने हमें बनाया, नवजीवन दे करके तुमने दिल में हमें बिठाया। अब तो ये जीवन है बाबा तुझ पर ही बलिहार, अब तो ये जीवन है बाबा तुझ पर ही बलिहार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तीनों जहां की खुशियों का मिल गया मुझे खजाना, तुमने हमें सिखलाया बाबा सबसे गुण अपनाना। तीनों जहां की खुशियों को मिल गया मुझे खजाना, तुमने हमें सिखलाया बाबा सबसे गुण अपनाना। ये आंखें करती है बाबा हर पल तेरा दीदार, ये आंखें करती है बाबा हर पल तेरा दीदार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। ओ बाबा अंतर मन मेरा तेरे ही गुण गाए, धन्य बनाया जीवन तुमने सुख की राह दिखाए। ओ बाबा अंतर मन मेरा तेरे ही गुण गाए, धन्य बनाया जीवन तुमने सुख की राह दिखाए। तुझको पाकर ही बाबा अब जीवन है उजियार, तुझको पाकर ही बाबा अब जीवन है उजियार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। दिल में है तेरी याद बाबा जिगर में तेरा प्यार, दिल में है तेरी याद बाबा जिगर में तेरा प्यार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। ఓం శాంతి. ఈరోజు మురళి 19/3/2021. मीठे बच्चे, ये पढ़ाई सोर्स ऑफ इनकम है, इससे तुम मनुष्य से देवता बनते हो, 21 जन्मों के लिए सच्ची कमाई हो जाती है. మధురమైన పిల్లలారా, ఈ చదువు సంపాదనకు మూలము.
దీని ద్వారా మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నారు మీరు. 21 జన్మల వరకు సత్యమైన సంపాదన జరిగిపోతుంది. ఈ చదువు సంపాదనకు మూలము. ఎలా? దీని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అయిపోతున్నారు. 21 జన్మల వరకు సత్యమైన సంపాదన జరుగుతుంది ఈ చదువు ద్వారా. ప్రశ్న: बाप जो मीठी मीठी बातें सुनाती वो धारण कब होंगे? బాబా ఏదైతే మధురాతి మధురమైన విషయాలు వినిపిస్తున్నారో అవి ఎప్పుడు ధారణ అవుతాయి మనలో? బాబా ఏదైతే మధురాతి మధురమైన విషయాలు వినిపిస్తున్నారో అవి ఎప్పుడు ధారణ అవుతాయి? ఆత్మాభిమాని అయినప్పుడు. उत्तर: जब बुद्धि पर परमत व मनमत का प्रभाव नहीं होगा. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే బుద్ధి పైన పరమతం మరియు మన్మతం యొక్క ప్రభావం ఉండదో, जो बच्चे सुनी सुनाई बातों पर चलते उनकी बुद्धि में धारणा हो नहीं सकती. ఎప్పుడైతే మన బుద్ధి పైన పరమతము మరియు మన్మతం యొక్క ప్రభావం ఉండదో అప్పుడే ధారణ చేయగలం. ఏ పిల్లలైతే వినిపించే మాటల పైన నడుస్తారో, వాళ్ళ అనుభవం చేసుకుంటూ నడవడం కాదు, వేరే వాళ్ళు వినిపించే మాటల పైన నడుస్తారో వారి బుద్ధిలో ధారణ అనేది జరగదు. सिवाय ज्ञान के और कुछ भी कोई सुनाता है तो वो जैसे दुश्मन है. జ్ఞానం యొక్క మాటలు తప్ప వేరే విషయాలు ఎవరైనా వినిపించినట్లయితే వాళ్ళు శత్రువులు అనుకోండి. झूठी बातें सुनाने वाले बहुत, इसलिए हियर नो इविल सी नो इविल. मनुष्य से देवता बनने के लिए एक बाप के श्रीमत पर ही चलना है. అసత్యమైన విషయాలు వినిపించేవారు చాలా మంది ఉంటారు. అందువలన చెడు వినకండి, చెడు చూడకండి. మనుషుల నుండి దేవతలుగా తయారవడం కోసం ఒక బాబా యొక్క శ్రీమతం పైనే నడవండి. వేరే ఇంకా పరమతం మన్మతం యొక్క ప్రభావంలోకి రాకండి. గీత్: हमारे तीर्थ न्यारे हैं, మా తీర్థయాత్ర అతీతమైనది అనే పాట. ओम शांति. इस गीत में जैसे कि अपनी महिमा करते, अपनी महिमा वास्तव में की नहीं जाती है. ये तो सब समझने की बात है. जो भारतवासी बहुत समझदार थे अभी बेसमझ बने हैं. ఈ పాటలో మన మహిమ మనం చేసుకుంటున్నాం. మన తీర్థయాత్ర అతీతమైనది అని. వాస్తవానికి ఎవరి మహిమ వాళ్ళు చేసుకోకూడదు అని చెప్తున్నారు బాబా. భారతవాసీలు చాలా తెలివైన వారిగా ఉండేవారు, ఇప్పుడు తెలివి తక్కువగా అయిపోయారు. ఆ ప్రశ్న ఉఠతా సమజ్దార్ కౌన్ తే? ఎవరు తెలివైన వారుగా ఉండేవారు? ఏ కహాబి లిఖా హువా నహీ హై. ఇది ఎక్కడ రాసి లేదు ఎవరు తెలివైన వారు. తుమ్ హో గుప్త, కితనీ వండర్ఫుల్ బాతే హై. మీరు గుప్తంగా ఉన్నారు, ఇప్పుడు జ్ఞానం అంతా మీకు దొరుకుతుంది, మీరు తెలివైన వారు అవుతున్నారైనా గుప్తంగా ఉన్నారు అంటున్నారు బాబా. ఎంత వండర్ఫుల్ విషయాలు వింటున్నాం మనం. एक तो बाप कहते हैं मेरे द्वारा ही बच्चे मुझे जान सकते, फिर मेरे द्वारा सब कुछ जान जाते. सृष्टि के आदि मध्य अंत का जो खेल ही उनको समझ जाते और कोई भी नहीं जानते. और एक मुख्य भूल की है जो निराकार परम पिता परमात्मा शिव के बदले कृष्ण का नाम डाल दिया है. ఎలా మనము మన విషయాలు వండర్ఫుల్ విషయాలు అయ్యాయి, ఎలా తెలివైన వారయ్యాం మనము? ఒకటి శివబాబా చెప్తున్నారు, నా ద్వారా పిల్లలు నన్ను తెలుసుకున్నారు. ఇంకొకటి, నా ద్వారా సర్వము తెలుసుకున్నారు. సృష్టి యొక్క ఆది మధ్య అంత్యము ఆటను తెలుసుకున్నారు. ఇంకెవరికి తెలియదు ఈ విషయాలు. ఇంకోటి ముఖ్యమైన పొరపాటు కోసం కూడా అవగాహన చేయించారు బాబా. నిరాకారుడు పరంపిత పరమాత్మ శివుడు బదులు కృష్ణుడు పేరు వేసేసి పొరపాటు చేశారు కదా. पहला नंबर शास्त्र जिनको श्रीमद् भगवत गीता कहते वही रॉन्ग होगा. इसलिए पहले तो सिद्ध करना है कि भगवान एक है, फिर पूछना है गीता का भगवान कौन. మొదటి నంబర్ శాస్త్రము శ్రీమద్ భగవద్గీత అన్నారు.
అదే తప్పుగా వాళ్ళు రాసేసినప్పుడు ఇంకా మిగిలిన శాస్త్రాలు రైట్ ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు బాబా. అందుకని మొట్టమొదట ఇది నిరూపించాలి, భగవంతుడు ఒక్కడే. అతడు ఒక్కడే ఎలా అవుతారు? జన్మలో రానివాడు కాబట్టి అతడు శరీరం లేనివాడు. ఇవన్నీ చెప్పాక అప్పుడు అడగాలి, గీత భగవంతుడు ఎవరు అవుతారు మరి అని. తప్పకుండా భగవంతుడే గీత వినిపించడాన్ని ఒప్పుకుంటారు కదా. भारत का आदि सनातन देवी देवता धर्म है। अगर नया धर्म कहे तो ब्राह्मण धर्म ही कहेंगे। पहले चोटी है ब्राह्मण, फिर देवताएं, ऊंचते ऊंच ब्राह्मण धर्म है. భారతీయులది ఆది సనాతన దేవి దేవత ధర్మం. కొత్త ధర్మము ఇప్పుడు స్థాపన అయిన ధర్మం అంటే బ్రాహ్మణ ధర్మం అని చెప్పుకోవాలి. పిల్లక స్థానం తర్వాత వాళ్ళే ముఖ భాగంలోకి దేవతలుగా తయారై వస్తారు కదా. ఉన్నతోన్నతమైంది బ్రాహ్మణ ధర్మం. जो ब्राह्मण ब्रह्मा द्वारा परम पिता परमात्मा रचते हैं, वही ब्राह्मण फिर देवता बनते हैं. లౌకిక బ్రాహ్మణులు కాదు, బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ ఎవరిని బ్రాహ్మణులుగా రచిస్తున్నారో వాళ్ళే దేవతలుగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. मुख्य बात है भगवान सबका बाप है, नई दुनिया का रचयिता. जरूर नई दुनिया ही रचेंगे ना, नई दुनिया में नया भारत होता है. ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుడు అందరికీ తండ్రి, కొత్త ప్రపంచాన్ని రచించే రచయిత. తప్పకుండా అతడు కొత్త ప్రపంచమే రచిస్తారు, అప్పుడు కొత్త భారతదేశం ఉంటుంది అక్కడ అని చెప్తున్నారు బాబా. जन्म भी भारत में लिया है, भारत को ही स्वर्ग बना रहे हैं ब्रह्मा द्वारा. భారతదేశంలోనే జన్మించి భారతదేశాన్ని బ్రహ్మ ద్వారా స్వర్గంగా తయారు చేస్తున్నారు శివ బాబా. तुमको अपना बनाकर फिर पढ़ाते मनुष्य से देवता बनाने. पहले तुम शूद्र वर्ण के थे, फिर आए ब्राह्मण वर्ण में, फिर दैवी वर्ण में. पीछे वृद्धि होती रहती है. తన పిల్లలుగా తయారు చేసుకుంటున్నారు ముందు బాబా వచ్చి, తర్వాత రోజు చదివిస్తున్నారు, చదివించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. ఇక్కడ రాకముందు శూద్ర వర్ణంలో ఉండే వాళ్ళము, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో వచ్చాము, దైవీ వర్ణంలోకి వెళ్తాము. తర్వాత ఇంకా 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 అలా జనాలు యాడ్ అవుతూ వృద్ధి జరుగుతుంది. ఏక్ ధర్మ సే అనేక ధర్మ హో జాతే, అనేక ధర్మాల వృద్ధి అయిపోతుంది. తర్వాత మొదట ఒక ధర్మంతో స్టార్ట్ అయ్యి टाल टाले अभी सब सब धर्मों की बन जाती है. हर एक धर्म से निकलती तीन तीन ट्यूब्स होती है ना, ये ही मुख्य. మూడు ముఖ్యమైన కొమ్మలు వస్తాయి, మళ్ళీ వాటిల్లో కూడా శాఖలు వచ్చేస్తాయి ప్రతి ధర్మంలోని అంటున్నారు బాబా. हर एक से अपने अपने शाखाएं निकलती. मुख्य है फाउंडेशन, फिर तीन ट्यूब है मुख्य. टूर है आदि सनातन देवी देवता धर्म का, जो अभी सब राजयोग सीख रहे हो. ముఖ్యమైనది ఏంటంటే కాండం, తర్వాత దాని నుండి వచ్చి మూడు ముఖ్యమైన కొమ్మలు, మూడు ధర్మాలు. కాండంతో కలిపి 4 ధర్మాలు అవుతాయి. మళ్ళీ వాటిల్లో కూడా శాఖలు వచ్చేస్తాయి, చిన్న చిన్న శాఖలు. కాండం అంటే దేవతా ధర్మం. ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు కదా మీరు అని చెప్తున్నారు బాబా. దిల్వాడా మందిర్ బడా అచ్చా బన్నా హువా హై, ఉన్మే సారీ సమజానీ. అదే దిల్వాడ మందిరంలో చాలా చక్కగా చెక్కారు విగ్రహాలు, తపస్సు చేస్తున్నట్టు. పైన స్వర్గం కూడా చూపించారు. बच्चे यहाँ बैठे, कल पहले भी तुमने राजयोग की तपस्या की थी, जैसे क्राइस्ट का यादगार क्रिश्चियन देश में है, वैसे तुम बच्चों ने यहाँ तपस्या की है, तब तुम्हारा भी यादगार यहाँ है बड़ा सहज, परंतु कोई भी जानते नहीं है. కల్పపూర్వం కూడా మీరు రాజయోగ తపస్సు చేశారు అని చెప్తున్నారు బాబా. క్రైస్ట్ యొక్క స్మృతి చిహ్నం క్రిస్టియన్ దేశాల్లో ఎలా పెట్టుకున్నారో అలా మీరు రాజయోగ తపస్సు చేసిన దాని స్మృతి చిహ్నం ఇక్కడ దిల్వాడ మందిరంలో భారతదేశంలో ఉంది. చాలా సహజమైన విషయం ఇది. ఎవరు గుర్తు పెట్టారు అని ఆలోచిస్తే అర్థమయ్యే విషయం, కానీ ఎవరికి తెలియదు దిల్వాడా మందిరంలో ఎందుకు అలా పెట్టారు అని. సన్యాసి లోక్ తో కహ దేతే ये सब कल्पना है, जैसे जो కల్పన కరే. సన్యాసులు ఏమంటారు, ఎవరు ఎలా కల్పన చేసుకుంటే అలా చెప్తూ ఉంటారు, ఇదంతా కల్పన అని అంటారు.
तुम्हारे लिए भी कहते ये चित्र आदि सब कल्पना से बनाए మన చిత్రాలను చూసి కూడా అలాగే అంటారు కల్పన మీ చిత్రాలన్నీ అని जब तक बाप को जाने कल्पना ही समझते हैं బాబా పరిచయం అర్థం కానంత వరకు కల్పననే అనుకుంటారు మన జ్ఞానాన్ని नॉलेजफुल तो एक बाप है ना तो मुख्य है बाप का परिचय देना జ్ఞానసాగర్ ఒక శివ్ బాబా కదా ముఖ్యమైన విషయం ఏంటి ఎవరికైనా బాబా పరిచయం ఇవ్వడం वो बाप स्वर्ग का वर्षा देते कल पहले भी दिया था స్వర్గ వారసత్వం ఇచ్చే తండ్రి అతడు కల్ప పూర్వం కూడా ఇలాగే వారసత్వం ఇచ్చారు फिर 84 जन्म लेने पड़े भारतवासियों के ही 84 जन्म होते हैं మళ్ళీ 84 జన్మలు తీసుకుంటాం కదా వారసత్వాన్ని అనుభవిస్తూ ఎవరు భారతవాసీలే ముఖ్యంగా फिर संगम युग पर बाप आकर राजधानी की स्थापना करते हैं तुम बच्चों ने बाप द्वारा समझा है जब अच्छी रीति समझे बुद्धि में बैठे तब खुशी भी रहे మళ్ళీ ఇలా 84 జన్మలు పూర్తయిపోతే సంగమ యుగంలో బాబా వస్తారు రాజధాని స్థాపన చేసి ఇస్తారు మనకి బాబా ద్వారా అన్ని చక్కగా అర్థం చేసుకుంటున్నారు మీరు అర్థమైతే బుద్ధిలో చాలా ఖుషి పెరిగిపోయి ఉంటుంది అంటారు బాబా ये पढ़ाई बड़े सोर्स ऑफ इनकम है पढ़ाई से ही मनुष्य बैरिस्टर आदि बनते लेकिन ये पढ़ाई मनुष्य से देवता बनने की प्राप्ति कितनी भारी है इन जैसी प्राप्ति कोई करा न सके ఈ చదువు సంపాదనకు మూలమైంది చదువుకుంటే బ్యారిస్టర్ అవుతారు ఇంజనీర్ అవుతారు డాక్టర్ అవుతారు సంపాదిస్తారు కదా లౌకికంలో అయితే ఈ చదువుతో ఏం సంపాదన జరుగుతుంది మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నారు ఎంత గొప్ప ప్రాప్తి ఎంత గొప్ప పదవి ఇలాంటి ప్రాప్తి ఇంకెవరు ఏ చదువు ద్వారా ఇప్పించలేరు ग्रंथ में गाया हुआ है मनुष्य से देवता किए करत न लागी बार परंतु मनुष्यों की बुद्धि चलती नहीं ఇది సిక్క గ్రంథంలో కూడా రాశారు అతడు మనుషుల్ని దేవతలుగా తయారు చేశాడు అని కానీ ఎవరి బుద్ధిలోని ఇది అర్థం కావట్లేదు అతడు అలాంటి చదువు చదివిస్తూ ఉంటాడు అని जरूर वो देवी देवता धन प्रायलोप हो गए तब तो लिखते मनुष्य से देवता बने తప్పకుండా ఆ దేవతా ధర్మం ఇప్పుడు ప్రాయలోపమైంది దానికోసమే గ్రంథాలలో రాశారు మనుషుల నుండి దేవతలుగా భగవంతుడు తయారు చేశాడు అని देवताएं सत्य में थे उनको जरूर भगवान ने संगम पर रचा होगा कैसे रचा తప్పకుండా సంగమ యుగంలోనే దేవతల్ని భగవంతుడు రచించి ఉంటాడు కదా సతీయుగంలో ఉండేవారు దేవతలు అంటే దానికి ముందు సంగమ యుగంలో వచ్చి తయారు చేశాడు భగవంతుడు దేవతల్ని ఎలా రచించాడు ఇది ఎవరికి తెలియదు गुरु नानक ने भी परमात्मा की महिमा गाई उन जैसी महिमा कोई ने नहीं गाई इसलिए ग्रंथ को भारत में पढ़ते हैं गुरु नानक गारू परमात्म महिमा చాలా రాశారు ఇంకే గ్రంథంలోని నిరాకారుని యొక్క మహిమ అంత లేదేమో అందుకే భారతదేశంలో ఈ గ్రంథం ఎక్కువ చదువుతూ ఉంటారు సిక్క గ్రంథం गुरु नानक का कलयुग में अवतार होता है वो है धर्म स्थापक राजा ही तो पीछे हुई है గురునానక్ గారు ఎప్పుడు అవతరించి ఉంటారంటే కలియుగం వచ్చేసింది అతడు వచ్చే టైంకి అంటే 500 సంవత్సరాలు అయి ఉంటుంది ఇప్పటికి గురునానక్ గారు వచ్చి ధర్మస్థాపకుడు అంటారు కదా గురునానక్ గారిని రాజ్యము తర్వాత ఏర్పడుతుంది వాళ్ళ జనాలు పెరిగాక बाप ने तो ये देवी देवता धर्म स्थापन किया वास्तव में नई दुनिया ब्राह्मणों की ही कहे छोटी बल ब्राह्मणों की परंतु राजधानी देवी देवताओं से शुरू होती है బాబా దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించారు అంటాం కదా వాస్తవానికి స్థాపన చేసేటప్పుడు బ్రాహ్మణుల ప్రపంచం అనే చెప్పాలి కదా పిలక స్థానంలో ఉండేవాళ్ళు బ్రాహ్మణులు లేదా వేళ్ల స్థానం చెట్టులో స్టార్టింగ్ వేళ్ళు ఉంటాయి కదా
వేళ్ల స్థానం. తర్వాత రాజధాని మాత్రం దేవీ దేవతలైన దగ్గర నుండి ప్రారంభమవుతుంది అని చెప్తున్నారు బాబా. तुम ब्राह्मण रचे हुए हो, तुम्हारी राजधानी नहीं है, तुम अपने लिए రాజధాని స్థాపన करते हो. బ్రాహ్మణులు భగవంతుడి రచన తయారయ్యారు మీరు, కానీ ఇప్పుడే ఇంకా రాజధాని అయితే మీదే తయారు కాలేదు. దేవతలు అవుతారు కదా, అప్పుడు రాజధాని స్టార్ట్ అవుతుంది. బడి వండర్ఫుల్ బాతే, మనుషుతో కుछ नहीं जानते. ఈ అద్భుతమైన విషయాలు మనుషులకు అర్థం కానివి. पहले पहले अपने को मालूम हुआ तो अपने द्वारा दूसरों को मालूम होता है. మొదట మనకు అర్థమైంది కదా, మనం తెలుసుకున్నాం, మన ద్వారా ఇతరులకి తెలుస్తున్నాయి ఈ విషయాలు. तुम शूद्र से ब्राह्मण बने हो, ब्रह्मा को भी अभी बाप द्वारा मालूम पड़ता है. एक को बताए तो बच्चों को भी बताना होता है. శూద్ర నుండి బ్రాహ్మణులు అయ్యారు మీరు. బ్రహ్మ బాబా కూడా శివ బాబా ద్వారానే ఈ విషయాలు తెలుస్తాయి కదా. ఒక బ్రహ్మ బాబాకు చెప్పినప్పుడు మరి పిల్లలకు కూడా చెప్పాలి కదా శివ బాబా. ఉన్కే తన్ ద్వారా తుమ్ బచ్చోं को बैठ समझाते. అందువలన ఏం చేస్తున్నారు, అతని తనువులో వచ్చి కూర్చొని అతని ద్వారా అతనికి మరియు పిల్లలు మీకు చెప్తూ ఉన్నారు శివ బాబా. ये है अनुभव की बात है, शास्त्रों से तो कोई कुछ भी समझ ना सके. ఇవన్నీ అనుభవం చేసుకుంటున్న విషయాలు, ఇక్కడ కథలు కాదు ఇవి. శాస్త్రాల ద్వారా ఎవరు ఏమీ అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు బాబా. बाप कहते सारे कल्प में एक ही बार मैं ऐसे ही आकर समझाता हूँ और अनेक धर्मों का विनाश, एक धर्म की स्थापना कराता हूँ. బాబా చెప్తున్నారు మొత్తం కల్పంలో ఒకసారి వచ్చి నేను ఈ జ్ఞానం చెప్తాను, అనేక ధర్మాల వినాశనం, ఒకే ధర్మ స్థాపన చేయిస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. ये 5000 वर्ष का खेल है. तुम बच्चे जानते हैं हमने 84 जन्म लिए हैं. 5000 సంవత్సరాల ఆట ఇది. ఇందులో 84 జన్మలు తీసుకున్నాం మనం. విష్ణుకి నాభిసే ब्रह्मा दिखाते, ब्रह्मा और विष्णु का एक, विष्णु ये किसके बच्चे, दोनों बच्चे तेरे शिव के. वो है रचयिता, वो रचना. इन बातों को कोई समझ न सके, बिल्कुल नई बात है. విష్ణు నాభి నుండి బ్రహ్మను చూపిస్తారు కదా. 5000 సంవత్సరాలు పడుతుంది కాబట్టి అలా చూపించారు. 84 జన్మలు దేనికి, విష్ణు నుండి బ్రహ్మ కావటానికి. బ్రహ్మ విష్ణు వీళ్ళిద్దరు ఎవరి పిల్లలంటే శివుడికి పిల్లలు కదా. అంటే శివ బాబా రచయిత, వీళ్ళిద్దరూ రచన అయ్యారు. ఇవన్నీ పూర్తి కొత్త విషయాలు, ఎవరికి తెలియదు ఇవి బయట వాళ్ళకి. బాబా भी कहते ये नई बातें, कोई शास्त्रों में ये बातें हो ना सके. ఈ కొత్త విషయాలు శాస్త్రాల్లో కూడా ఇక్కడ రాసి లేవు. విష్ణు బ్రహ్మ శివుడు సంతానం అని. ज्ञान का सागर बाप है, वही गीता का भगवान है. भक्ति मार्ग में शिव जयंती भी मनाते, सत्युग त्रेता में नहीं मनाते, तो जरूर संगम पर ही आते होंगे. ये बातें तुम समझते जाते हो और समझाते रहते हो. जो समझाने वाले बाप की महिमा है वो बच्चों की होनी चाहिए. तुमको भी मास्टर ज्ञान का सागर बनना है, प्रेम का सागर, सुख का सागर यहाँ बनना है. ज्ञान सागर शिव बाबा ये గీతా భగవంతుడు కాగలరు. అందుకే భక్తి మార్గంలో శివ జయంతి జరుపుకుంటూ ఉంటారు. గీతా జ్ఞానం వినిపించడానికి, స్వర్గరాజ్యాన్ని స్థాపించడానికి అతడు వస్తున్నారు కాబట్టి. సతయుగం త్రేతాయుగంలో శివ జయంతి జరుపుకోరు కదా అన్నారు బామ్మ. తప్పకుండా సంగమ యుగంలో రావాలి బాబా. దీన్ని బట్టి అప్పుడు సత్యయుగం త్రేతాయుగం స్థాపన అవుతుంది. మళ్ళీ ద్వాపరయుగం నుండి జయంతి భక్తిలో చేసుకోవటం ప్రారంభిస్తారు. ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు, మరి ఇతరులకి అర్థం చేయిస్తూ ఉన్నారు. అయితే
మనందరికీ జ్ఞానం ఇచ్చే బాబా మహిమ ఎంతుందో పిల్లల మహిమ కూడా అంత ఉండాలి. మాస్టర్ జ్ఞాన సాగర్లు కావాలి మీరు అని చెప్తున్నారు బాబా. అలాగే ప్రేమ సాగరులు, సుఖ సాగరులుగా కూడా ఇక్కడే తయారవ్వాలి మీరు అని చెప్తున్నారు బాబా. किसको दुख नहीं देना है, बहुत मीठा बनना है. సుఖ సాగర్లు అంటే ఏంటి? ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, చాలా మధురంగా తయారవ్వాలి ఇక్కడే. तुम जो कड़वे एकदम जहर मिसलते सो तुम वैसलेस ब्राह्मण बन रहे हो, ईश्वर की संतान बन रहे हो, विश्व से वैसलेस देवता बन रहे हो. మీరు ఏదైతే చేతుగా విషంలాగా అయిపోయారో ఇప్పుడు మధురంగా తయారవుతున్నారు. అంటే వికారి నుండి నిర్వికారిగా ఈశ్వరుని సంతానంగా తయారవుతున్నారు మీరు. నిర్వికారి అంటే దేవతలుగా తయారవుతున్నారు మీరు. आधा कल्प तुम पतित बनते बनते अभी बिल्कुल जजड़ीभूत अवस्था को पाए हुए हो. सड़े हुए कपड़ों को सटका लगाने से फटकर चीर चीर हो जाते. यहाँ भी ज्ञान के सटके लगाओ तो पुर्जा पुर्जा हो जाते. कोई कपड़ा ऐसा मैला है जो साफ करने में बहुत टाइम लगता है, फिर वहां भी हल्का पद मिल जाता है. बाबा धोबी है, तुम भी साथ में मददगार हो. धोबी भी नंबरवार होते, यहाँ भी नंबरवार है. బాబా చెప్తున్నారు అర్థకల్పం నుండి మీరు పతితులుగా అవుతూ అవుతూ పూర్తి శిథిలావస్థకు వచ్చేస్తారు మీరు. ఎంత శిథిలావస్థ అంటే కొన్ని బట్టలు చూడండి మాసిపోయినవి బాదుతూ ఉంటారు కదా, చాకలి ముక్కలు ముక్కలు అయిపోతాయి. అలాగా శిథిలావస్థకు వచ్చేసిన ఆత్మలు మీరు. బాబా రోజు జ్ఞానం యొక్క బాధలు బాదుతుంటే కొంతమంది ఎరిగిపోతున్నారు, చిరిగిపోయిన బట్టలాగా బాబాను వదిలి వెళ్ళిపోతున్నారు. టైం పట్టేస్తుంది. మురికి పట్టేసిన బట్టలు మురికి వదలాలంటే టైం పట్టేస్తుంది. ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో మురికి వదలడానికి పదవి కూడా తక్కువ పొందుతారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. బాబా ధోబీ కదా, మీరు సహయోగి ధోబీలు మీరు అంటున్నారు బాబా. చాకల్లో కూడా నంబర్ వారీగా ఉంటారు. धोबी अच्छे कपड़े साफ ना करे तो कहेंगे नहीं तो जैसे आजाम है, आजकल कपड़े साफ धुलाने सीखे हैं, आगे गाँव में तो बहुत मैले कपड़े धुलाई होते थे. ये हुनर भी बाहर वालों से आया है. बाहर वाले कुछ इज्जत देते हैं, पैसे आदि की मदद करते हैं. जानते ये बहुत बड़ी बिरादरी वाली है, अब नीचे गिरे हैं. गिरने वालों पर तरस पड़ता है ना. బాబా చెప్తున్నారు చాకలి అయి ఉండి కూడా శుభ్రంగా బట్టలు ఉతకపోతే పనికి రాని అంటారు కదా వాళ్ళు. ఈ రోజుల్లో బట్టలు ఉతకడం కూడా, శుభ్రంగా బట్టలు ఉతకడానికి కూడా నేర్చుకున్నాను. అలాంటి కెమికల్స్, అలాంటి సబ్బులు సర్ఫులు వచ్చాయి. పూర్వం ఇలా ఉతుక్కోవడానికి ఉండేవి కాదు కదా. పల్లెటూరులోని చాలా మురికిగానే ఉండేవి. బట్టలు ఉతుక్కోవడం అన్నా అలా నీళ్ళల్లో ముంచి తీసేవారు అంతే. చెరువు నీటిలో, కాలువ నీటిలో స్నానాలు, అందులోనే అలా జాడించేసి అవి అలా ఆరబెట్టుకొని అలా అవి ఒంటికి రాసుకునే నూనె వాసనలు ఉన్నా ఏమున్నా ఆ బట్టలకి అలా కేవలం వాటర్లో ఆ బృద నీళ్ళలోని ఉతుక్కునేవారు అనమాట. విదేశీయుల నుండి నేర్చుకున్నారు బట్టలు ఇలా నీట్గా ఉంచుకోవాలి అనేది అని చెప్తున్నారు బాబా. బయట వాళ్ళు కొంచెం మర్యాద ఇస్తూ ఉంటారు, నీట్గా ఉతికితే డబ్బులు ఇచ్చి సహాయం చేయడం. వాళ్ళకి అనిపిస్తుంది కదా బయట దేశస్తులకి, వీళ్ళు చాలా గొప్ప వంశానికి చెందిన వాళ్ళని ఇప్పుడు నీచంగా దిగజారిపోయారు అని దయ కలుగుతుంది, అందుకే సహాయం చేస్తూ ఉన్నారు వాళ్ళు బయట దేశస్తులు అన్నారు బాబా. बाप कहते तुमको कितना धनवान बनाया था, माया ने क्या हालत कर दी है. బాబా కూడా అదే దయ కలుగుతుంది మన మీద, జాలి. ఎంత ధనవంతులుగా చేశాను మిమ్మల్ని, మాయ మీ పరిస్థితి ఎలా చేసేసింది, మీ గతి ఏమైపోయింది. तुम अभी समझते हम विजय माल्या के टिपी 84 जन्म ले क्या जाकर बने वंडर है ना.
విజయమాలలో మణిగా ఉండేవాళ్ళం మనం కదా. 84 జన్మలు తీసుకొని ఎక్కడికి వచ్చేసాం, ఎంత దిగజారిపోయింది. ఇవన్నీ రహస్యాలు వింటుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. తుమ్ समझा सकते तुम भारतवासी तो स्वर्गवासी थे, भारत ही स्वर्ग तो फिर नीचे गिरते गिरते నరకవాసి भी बनना पड़े. భారతవాసీలు స్వర్గంలో ఉండేవారు మీరు, తర్వాత కిందకి దిగుతూ దిగుతూ నరకవాసి అయిపోవాల్సి వచ్చింది. ఆ బాప్ కైతే పవిత్ర బన్ స్వర్గవాసి బను మన్ మనాభం. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు, పవిత్రంగా తయారై స్వర్గవాసి అయిపోయి, నరకవాసి అయిపోయారు కదా, దిగిపోయారు కదా. మళ్ళీ స్వర్గంలో వెళ్ళాలంటే ఏం చేయాలి, పవిత్రంగా తయారవ్వాలి. పవిత్రంగా తయారవడానికి ఏం చేయాలి, మన్ మనాభవ, బాబాని స్మృతి చేయండి. शिव भगवान वाच मामे कम याद करो, याद की यात्रा से तुम्हारे सब पाप नष्ट हो जाएंगे. शिव भगवान वाच నన్నొక్కడినే స్మృతి చేయండి, స్మృతి యాత్ర ద్వారా మీ పాపాలన్నీ నశిస్తాయి అని చెప్తున్నారు బాబా. शास्त्र में लिखा है कृष्ण ने भगाया पटरानी बनाने, तुम सब पढ़ रहे पटरानी बन रहे, परंतु इन बातों को कोई समझ नहीं सकते. अब बाप ने आकर बच्चों को समझाया है. శాస్త్రాల్లో రాసేసారు ఏమని, కృష్ణుడు గోపికల్ని ఎత్తుకుపోయాడు పటరాణిగా చేయటానికి, అది మీ విషయమే. కృష్ణుడు అంటే ఎవరు, శివ్ బాబా. గోపికలు ఎవరు, మనము. చదువుకుంటున్నాం పట్రాణిగా తయారవడానికి. ఎత్తుకుపోవడం అంటే బాబా ఏమి ఎత్తుకుపోలేదు, కానీ కొంతమంది ఇంట్లో వాళ్ళకి నచ్చదు మనము ఇలా నడవడము అనేది, మీరు ఇలా నడవడం అనేది. అయినా కూడా మీ ఇంట్రెస్ట్తో మీరు పరుగులు తీసుకొస్తారే దాన్ని, అది అంటే ఇంట్లో వాళ్ళకి నచ్చకుండా పరుగులు తీసి రావడం, ఇదే గోపికల్ని కృష్ణుడు ఎత్తుకుపోయాడని రాశారు. పట్రాణి అవుతున్నారు కదా మీరు. ఈ విషయాలు బాబా పిల్లలకి అర్థం చేయించారు, బయట వాళ్ళకి అర్థం కావు ఇవి. बाप कहते मैं कल्प कल्प तुमको समझाने आता हूं, तो पहले भगवान एक है ये सिद्ध कर फिर बताओ गीता का भगवान कौन है, राजयोग किसने सिखाया है. भगवान ही ब्रह्मा द्वारा स्थापना कराते हैं और विनाश फिर पालना कराते हैं. బాబా చెప్తున్నారు కల్పకల్పం నేను మీకు ఈ జ్ఞానము చెప్పటానికి వస్తున్నాను. కాబట్టి మొట్టమొదట భగవంతుడు ఒక్కరే అని పరిచయము, ఆ ఒక్కరు ఎవరు అనేది పరిచయం చెప్పండి. తర్వాత వాళ్ళని అడగండి గీతా భగవంతుడు ఎవరు అవ్వాలి చెప్పండి. మరి రాజయోగం ఎవరు నేర్పించి ఉంటారు, గీతలో వర్ణించిన రాజయోగం అని అడగండి. తప్పకుండా భగవంతుడే బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తున్నారు, తర్వాత వినాశనము మరియు పాలన కూడా చేయిస్తున్నారు. ये जो ब्राह्मण है वही फिर देवता बनते. ये बातें भी समझ में उन लोगों को आएगी जिन्होंने कल पहले समझा है. బ్రాహ్మణులైన వారే తర్వాత దేవతలుగా తయారవుతున్నారు. ఈ విషయాలు కల్ప పూర్వం అర్థం చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు కూడా అర్థమవుతాయి అన్నారు బాబా. सेकंड बाय सेकंड जो हुआ इस समय तक समझेंगे. డ్రామా में तुम्हारे बहुत पुरुषार्थ करना. ఇప్పటి వరకు సెకండ్ సెకండ్ ఏం జరిగింది అదంతా అర్థమైంది కదా మీకు. డ్రామాలో మీరు చాలా పురుషార్థం చేయాల్సింది ఉంది అన్నారు బాబా. ये तो बच्चे समझते भी हमारी वो अवस्था नहीं हुई है, टाइम लगेगा. कर्मातीत अवस्था हो जाए तो फिर सब नंबर 1 पास हो जाए, फिर तो लड़ाई भी लग जाती है, आपस में किटपिट चलती ही रहेगी. పిల్లలకైతే అర్థమైంది కదా, ఇప్పుడు ఇంకా మా అవస్థ అంత తయారవ్వలేదు, ఇంకా టైం పడుతుందేమో. ఒకవేళ పిల్లల్లో కర్మాతీత అవస్థ తయారైపోతే అందరూ నంబర్ 1లో పాస్ అయిపోవాలి. ఇప్పుడు ఇంకా యుద్ధం కూడా మొదలైపోవాలి మీ అవస్థ కానీ తయారైపోతే, అంటే వినాశనం కూడా మొదలైపోవాలి అంటున్నారు బాబా. అయితే ఇప్పుడు పరస్పరం గొడవలు అయితే జరుగుతున్నాయి యుద్ధ వాతావరణం తయారవడానికి. तुम जानते हो जहां तहां देखो लड़ने की तैयारियां कर रहे हैं, सब तरफ तैयारियां कर रहे हैं. అన్ని వైపులా కోట్లాడుకోవటానికి యుద్ధాలకి తయారీలు చేసుకుంటున్నారు అనిపిస్తుంది కదా. ఒక దేశం మధ్య ఉన్న వివాదాలు
तुमने जो कुछ दिव्य दृष्टि से देखा है वो फिर इन आंखों से देखना है. దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారంలో చూశారు ఇవన్నీ పిల్లలు. ఇప్పుడు కళ్ళతో చూస్తాం మనం. विनाश का साक्षात्कार किया है, फिर वैसे आंखों से देखेंगे. स्थापना का भी साक्षात्कार किया है, फिर प्रैक्टिकल में राजाई भी देखेंगे. వినాశనం చూశారు సాక్షాత్కారంలో, కానీ ఇప్పుడు సాక్షాత్కారం కాదు, కళ్ళెదురుగా చూస్తారు. అలాగే స్థాపన చూశారు సాక్షాత్కారంలో, ఇప్పుడు ప్రాక్టికల్ గా రాజ్యాన్ని కూడా చూస్తారు అని చెప్తున్నారు బాబా. तो बच्चों को तो बहुत खुशी होनी चाहिए, ये तो पुराना तन है. योग से आत्मा पवित्र बन जाएगी, फिर ये पुराना शरीर भी छोड़ना है. పిల్లలకు చాలా ఖుషి ఉండాలి. ఇదైతే పాత శరీరం అయిపోయింది, యోగం ద్వారా ఆత్మ పవిత్రంగా అయిపోతే పాత శరీరం కూడా వదిలి వెళ్ళిపోతాము. లోపల ఇదే చింతన ఉండాలి మనకి. 84 जन्मों का चक्कर पूरा होता है, फिर जरूर सबको नए शरीर मिलेंगे. 84 జన్మల చక్రం పూర్తవుతుంది కదా, తర్వాత మళ్ళీ కొత్త శరీరాలే దొరుకుతాయి. ఆయుష్, ఆరోగ్యము అన్ని ఉండే శరీరాలు ఉంటాయి కదా అక్కడ. ये भी समझने की बहुत सहज बात है, समझा भी सकते हैं. कली के बाद सत्युग जरूर होगा, अनेक धर्मों का विनाश जरूर होगा, फिर आदि सनातन देवी देवता धर्म के स्थापना अर्थ बाप को आना पड़े. ఈ విషయాలు చాలా సహజంగా అర్థం చేసుకోగలం, ఇతరులకు కూడా చెప్పగలం కదా. కలియుగం అయ్యేకి తప్పకుండా సత్యుగం అనేది వచ్చేది ఉంది. అనేక ధర్మాలు వినాశనం అవుతాయి, మరి సత్యుగం రావడం కోసం ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపన చేయడానికి బాబా రావాల్సి వస్తుంది సత్యుగం వచ్చే ముందు. ఇవన్నీ చాలా ఈజీగా అర్థం చేయించవచ్చు మీరు. अभी तुम ब्राह्मण बने हो देवता बनने के लिए, दूसरी कोई हो ना सके. तुम जानते हम शिव बाबा के बने, शिव बाबा हमको वर्षा दे रहे. ఇప్పుడు దేవతలుగా అవటానికే బ్రాహ్మణులు అయ్యాం బాబా దగ్గర వచ్చి, శివ బాబా పిల్లలు అయ్యాం. శివ బాబా మనకి వారసత్వం ఇస్తున్నారు. शिव जयंती मानना ही भारत को वर्षा मिला. शिव बाबा आया, क्या आकर किया? इस्लामी बौद्ध आदि ने तो आकर अपना धर्म स्थापन किया, बाप ने आकर क्या किया? जरूर स्वर्ग की स्थापना की. कैसे स्थापना की, कैसे स्थापना होती है, सो अभी तुम जानते हो. फिर सत्युग में ये सब भूल जाएंगे. శివ జయంతి జరుపుకుంటున్నారు అంటేనే అర్థం భారతదేశానికి వారసత్వం దొరికింది. శివబాబా వచ్చారు, వచ్చి ఏం చేశారు? ఇస్లామీ బౌద్ధి ధర్మాలు, బుద్ధుడు వచ్చారు, ఇబ్రహీం వచ్చారు, ఏం చేశారంటే ధర్మ స్థాపన చేశారు. శివ బాబా వచ్చారు శివ జయంతి అంటే, మరి అక్కడ ఏం చేశారు అంటే తప్పకుండా స్వర్గ స్థాపన చేశారు. ఎలా స్థాపన జరిగింది అది మీరు ఇప్పుడు బాగా తెలుసుకున్నారు. సత్యుగంలో మీకు తెలియదు, మళ్ళీ ఈ విషయాలు మర్చిపోతారు. ये भी समझते 21 जन्मों का वर्षा भी हम ले लेते. ये ड्रामा में नू ने बल वहां समझेंगे ये बाप है, ये बच्चा है, बच्चे को वर्षा मिलता है, परंतु ये प्रारब्ध है आप ही की. 21 జన్మల వారసత్వం ఇప్పుడే ఇక్కడి నుండే తీసుకుని వెళ్ళిపోతున్నారు. 21 జన్మల వరకు సరిపోయేదంతా డ్రామాలో ఈ జన్మలో అది సంపాదించుకోవడం ఫిక్స్ అయి ఉంది అంటున్నారు మామ. భలే అక్కడ అనుకుంటారు వీళ్ళు మా నాన్న, వీళ్ళు నా కొడుకు, తండ్రి వారసత్వం కొడుక్కి దొరుకుతుంది అక్కడ. కానీ ఊరికనే ఇచ్చాడు తండ్రి కొడుకుకి. నారాయణుడు వాళ్ళ కొడుకుకి రాజ్యం ఇస్తాడు కదా, ఊరికనే ఇచ్చేస్తారేంటి? ఆ కొడుకు కూడా పురుషార్థం చేసుకొని వచ్చి ఉంటారు కదా, ప్రారంధాన్ని తీసుకుని. ఇప్పటిది సంగమీగ ప్రాప్తే అక్కడ దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. सच्ची कमाई कर 21 जन्मों के लिए तुम वर्षा भी पा रहे हो. 84 जन्म तो लेने ही है. सतो प्रधान से फिर 17 रजतमों में आएंगे. ये अच्छी रीति याद करने से फिर खुशी में भी रहेंगे. समझाने में बड़ी मेहनत लगती, जब समझ जाते तो उनको बड़ी खुशी होती है. సత్యమైన సంపాదన చేసుకుంటూ 21 జన్మల వరకు వారసత్వం పొందుతున్నాం బాబా నుండి. 84 జన్మలు కూడా తప్పదు, మళ్ళీ వారసత్వం కోల్పోతాం. సతో ప్రధానం నుండి సతరజతమో వస్తాం. ఈ విషయాలన్నీ చక్కగా గుర్తు చేసుకుంటూ ఉంటే ఖుషీలో కూడా ఉండగలము.
ఎవరికైనా అర్థం చేయించడానికి చాలా కష్టం. ఇంత అర్థం చేయించక కూడా ఇది ఓహో భగవంతుడు ఇచ్చే జ్ఞానం మిస్ కాకూడదనే ఫీలింగ్ ఎవరికి రావడం ఎంత కష్టం ఇది అంటున్నారు బాబా. కానీ అర్థమైతే మాత్రం చాలా ఖుషి పెరిగిపోతుంది అంటున్నారు బాబా, నష ఎక్కుతుంది. जो बच्चे अच्छी रीति समझते वो फिर बहुतों को समझाते रहते, कांटों को फूल बनाते रहते. ఏ పిల్లలకైతే అర్థమైపోతుందో జ్ఞానం బాగా, వాళ్ళు చాలా మందికి చెప్పేస్తూ ఉంటారు, చెప్పగలరు, చెప్పాలని నష ఉంటుంది. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేస్తూ ఉంటారు. ఏ హే బేహద్ కి పడాయి, वर्षा भी बेहद का मिलता है. फिर इसमें त्याग भी बेहद का है. ग्रॉस व्यवहार में रहते सारी दुनिया का त्याग करना है, क्योंकि तुम जानते हो ये पुरानी दुनिया खत्म होनी है, अब नई दुनिया में जाना है, इसलिए बेहद का संन्यास कराते हैं. ఇది అనంతమైన చదువు, వారసత్వం అనుకున్న అనంతమైన వారసత్వం. అందుకే ఇక్కడ మనం చేయవలసిన త్యాగం కూడా అనంతమైన త్యాగం చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మొత్తం ప్రపంచాన్నే త్యాగం చేయాలి బుద్ధి ద్వారా. ఎందుకంటే ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది, కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి మనం. అందుకని అనంతమైన సన్యాసం చేయిస్తున్నారు బాబా. सन्यासियों का है हद का संन्यास और उनका है हठ योग. इसमें हट की बात नहीं रहती है, तो पढ़ाइए. సన్యాసులది హద్దులో ఉన్న సన్యాసం హఠ యోగం. ఇది అనంతమైన సన్యాసం ఉంది. హఠం యొక్క విషయమే లేదు ఇందులో. ఈజీ, సహజంగా చేసే యోగం. ये तो पढ़ाई है, पाठशाला में पढ़ना है मनुष्य से देवता बनने के लिए. పాఠశాల ఇది, చదువు ఇది. మనుషుల నుండి దేవతలుగా తయారవడానికి చదువుకుంటాం ఇక్కడ. शिव भगवान वाच कृष्ण हो न सके, कृष्ण कब नई दुनिया बना ना सके, उनको हेवेनली गॉडफादर नहीं कहेंगे, हेवेनली प्रिंस कहेंगे. तो कितनी मीठी मीठी बातें समझने और धारण करने की दैवी लक्षण भी चाहिए. शिव भगवान वाच, కృష్ణుడు కాదు చెప్పేవారు. కృష్ణుడు కొత్త ప్రపంచాన్ని తయారు చేయలేరు, స్వర్గ రచయిత కాలేరు, స్వర్గ రాకుమారుడు అవుతారు అతను. ఎంత మధురాతి మధురమైన విషయాలు అర్థం చేసుకోవడానికి, ధారణ చేసుకోవడానికి. దైవీ లక్షణాలు కూడా తయారవ్వాలి మనలో అంటున్నారు మామ. कभी भी सुनी सुनाई बातों पर नहीं लगना चाहिए. व्यास की लिखी हुई बातों पर लगते लगते बुरी गति हुई है न, सिवाय ज्ञान के और कुछ सुनाते तो समझो ये हमारा दुश्मन है, दुर्गति में ले जाते. कभी भी परमात्मा पर नहीं लगना चाहिए. मनमात परमात्मा पर चला तो ये मरा. ఎప్పుడు కూడా వినిపించే మాటలు నమ్మి నడవకండి. వ్యాసుడు రాసిన మాటలు నమ్మి దుర్గతికి వచ్చారు మనుషులు. శాస్త్రాలేంటి, దేహదారులు తయారు చేసిన కథలు. కాబట్టి ఇప్పుడు కూడా గమనిక పెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా పరివారంలో కూడా జ్ఞానం యొక్క మాటలు తప్ప వేరే విషయాలు చెడుగా ఏవైనా వినిపిస్తే వీళ్ళు మా శత్రువులు అని అనుకోండి. మమ్మల్ని దుర్గతిలో తీసుకెళ్ళడానికే వీళ్ళు మా ఎదురుగా వచ్చారు అనుకోండి. ఎప్పుడు కూడా పరమతం యొక్క ప్రభావంలో రాకండి, పరులు చెప్పే మాటల ప్రభావంలో. మన్మతము పరమతం పైన నడిచారో చచ్చారు అనుకోండి ఇంకా జ్ఞాన మార్గం నుండి. बाप समझाते रहते, झूठी बातें बोलने वाले तो बहुत है, तुमको बाप से ही सुनना है. అసత్యమైన విషయాలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. మీరైతే బాబా నుండే వినాలి అని చెప్తున్నారు బాబా. హియర్ నో ఈవిల్, सीन नो ఈవిల్, टॉक नो ఈవిల్. बाप दादा आए ये मनुष्य से देवता बनाने, तो उनके श्रीमत पर चलना चाहिए. చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి. బాప్ దాదా వచ్చింది మనుషుల్ని దేవతలుగా తయారు చేయడానికి వచ్చారు కాబట్టి బాబా ఇచ్చే శ్రీమతం పైనే నడవాలి మీరు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते.
धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, यहाँ बाप समान सुख का सागर, प्रेम का सागर बनना है। ఇక్కడ బాబా సమానముగా సుఖ సాగరులుగా, ప్రేమ సాగరులుగా తయారవ్వాలి। सर्वगुण धारण करनी है। సర్వగుణాలు ధారణ చేసుకోవాలి। किसी को भी दुख नहीं देना है, ఎవరికి కూడా దుఃఖం ఇవ్వకూడదు। ఇక్కడ బాబా సమానంగా సుఖ సాగరులుగా, ప్రేమ సాగరులుగా తయారవ్వాలి। సర్వగుణాలు ధారణ చేసుకోవాలి, ఎవరికి కూడా దుఃఖం ఇవ్వకూడదు। सेकंड पॉइंट, सुनी सुनाई बातों पर कभी विश्वास नहीं करना है, परमत पर नहीं चलना है। హియర్ నో ఈవిల్, సీన్ నో ఈవిల్, టాక్ నో ఈవిల్। వినిపించే మాటలపైన ఎప్పుడు వినిపించే మాటలను ఎప్పుడు నమ్మకూడదు, పరమతం పైన నడవకూడదు, చెడు వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు। सुनी सुनाई बातों पर कभी विश्वास नहीं करना है, परमत पर नहीं चलना है। हियर नो इविल, सी नो इविल, टॉक नो इविल। वरदान, ब्राह्मण जीवन की नीति और रीति प्रमाण सदा चलने वाले व्यर्थ संकल्प मुक्त भव। బ్రాహ్మణ జీవితం యొక్క నీతి మరియు రీతి అనుసారం సదా నడుచుకునేటటువంటి వ్యర్థ సంకల్ప ముక్తులు కండి। ब्राह्मण जीवन की नीति और रीति प्रमाण सदा चलने वाले व्यर्थ संकल्प मुक्त भव। బ్రాహ్మణ జీవితం యొక్క నీతి మరియు రీతి అనుసారం సదా నడుచుకునేటటువంటి వ్యర్థ సంకల్ప ముక్తులు కండి। जो ब्राह्मण जीवन की नीति रीति प्रमाण चलते हुए सदा श्रीमत की आज्ञा स्मृति में रखते हैं और सारा दिन शुद्ध प्रवृत्ति में बिजी रहते, उन पर व्यर्थ संकल्प रूपी रावण वार नहीं कर सकता। ఎవరైతే బ్రాహ్మణ జీవిత యొక్క నీతి రీతి అంటే ఏంటి, బ్రాహ్మణ జీవిత యొక్క పద్ధతులు ఉన్నాయో వాటి అనుసారం నడుచుకుంటూ సదా శ్రీమతం యొక్క ఆజ్ఞల్ని గుర్తుంచుకుని నడుచుకుంటారో, రోజంతా శుద్ధమైన ప్రవృత్తిలో బిజీగా ఉంటారు, వారిపైన వ్యర్థ సంకల్పాలనే రావణుడు యుద్ధం చేయలేడు। बुद्धि की प्रवृत्ति है शुद्ध संकल्प करना, वाणी की प्रवृत्ति है बाप द्वारा जो सुना वो सुनाना, कर्म की प्रवृत्ति है कर्मयोगी बन हर कर्म करना। इसी प्रवृत्ति में बिजी रहने वाले व्यर्थ संकल्पों से निवृत्ति प्राप्त कर लेते हैं। బుద్ధి యొక్క ప్రవృత్తి ఏంటంటే, మనకి ప్రవృత్తి అంటే బాధ్యత, గృహస్థం ప్రవృత్తి అంటే బాధ్యత కదా వాళ్ళది, కుటుంబం యొక్క బాధ్యత। అలా ఏంటంటే ఇక్కడ మనకి మన బాధ్యత, మన ప్రవృత్తి ఏంటి బాబా చెప్తున్నారు, బుద్ధి యొక్క ప్రవృత్తి ఏంటి, శుద్ధ సంకల్పం చేయడం। వాణి యొక్క ప్రవృత్తి ఏంటి, బాబా ద్వారా విన్న విషయాలు ఇతరులకి వినిపించడం। కర్మల యొక్క ప్రవృత్తి ఏంటి, కర్మయోగిగా తయారై ప్రతి కర్మ చేయడం। ఇదే ప్రవృత్తిలో బిజీగా ఉండేవారు వ్యర్థ సంకల్పాల నుండి నివృత్తి పొందుతారు। ఇదే ప్రవృత్తిలో బిజీగా ఉండేవారు వ్యర్థ సంకల్పాల నుండి నివృత్తి పొందుతారు, ముక్తులు అవుతారు। బిజీ ఉండాలి కదా, బిజీ ఉంటే వ్యర్థం అనేది రాదు। బిజీ అంటే మనకు నచ్చిన దానిలో మనం బిజీ కావడం కాదు, శ్రీమతానుసారం బుద్ధి ద్వారా శుద్ధ సంకల్పాల్లో బిజీ కావాలి। వాచ ద్వారా జ్ఞానం వినిపించటంలో, కర్మ ద్వారా కర్మయోగి కర్మ చేయడం।
स्लोगन अपने हर नए संकल्प से नई दुनिया की नई झलक का సాక్షాత్కార్ కరావు తమ యొక్క ప్రతి కొత్త సంకల్పం ద్వారా కొత్త ప్రపంచం యొక్క కొత్త మెరుపు యొక్క సాక్షాత్కారం చేయించండి अपने हर नए संकल्प से नई दुनिया की नई झलक का సాక్షాత్కార్ कराओ తమ యొక్క ప్రతి కొత్త సంకల్పం ద్వారా కొత్త ప్రపంచం యొక్క కొత్త మెరుపుని సాక్షాత్కారం చేయించండి అచ్చా బాబా ఈరోజు ఏం చెప్తున్నారు చదువు సంపాదనకి మూలం అన్నారు లౌకికంలో మనం చూస్తాము బ్యారిస్టర్ అవుతారు డాక్టర్ అవుతారు ఇంజనీర్ అవుతారు ఇది కూడా సంపాదన కలిగించే చదువు కథ సత్సంగం ఏదో పుస్తకం పట్టుకొని చదువుకోవడం టైం పాస్ కాదు మనుషుల నుండి దేవతలుగా అవ్వడానికి పాఠశాల ఇది చదువు ఇది 21 జన్మల వరకు సత్యమేనా సంపాదన అయిపోతుంది ఈ చదువుతో అంటున్నారు బాబా కానీ అర్థం అవడం చాలా కష్టం అర్థమైందంటే మాత్రం ఖుషి ఎక్కేస్తుంది ధారణ అవడం మొదలు పెడుతుంది ఖుషి కూడా మొదలవుతుంది మనసు తేలికైపోతుంది సంతోషం పెరుగుతుంది వాళ్ళలోని అయితే ఎవరి పైన పరమతము మన్మతం ప్రభావం ఉంటుందో వాళ్ళకి అర్థం అవడం కష్టం అర్థం అయినట్టున్నా మళ్ళీ ఈ మాటల ప్రభావంలోకి వచ్చేసి మారిపోతుంది వాళ్ళ మనసు ధారణ చేయలేరు జ్ఞానం అంతలా అందుకే బాబా చెప్తున్నారు విని వినిపించే మాటలు ఎంతవరకు సత్యం ఉంటాయి అసత్యం ఉంటాయి మనకు తెలియదు కాబట్టి వాటి ప్రభావంలోకి రాకండి విని వినిపించే మాటల ప్రభావంలోకి అన్నాడు అందుకే చెప్పారు హియర్ నో ఈవిల్ సీన్ నో ఈవిల్ టాక్ నో ఈవిల్ అని ఒక్క బాబా ఇచ్చే శ్రీమతాన్ని బుద్ధిలో పెట్టుకొని నడవండి అప్పుడే జ్ఞానం ధారణ చేయగలరు అని చెప్తున్నారు బాబా భగవంతుడు ఎవరు అని పరిచయం చెప్పి స్పష్టంగా వాళ్ళ బుద్ధిలో ఇది నిరూపణ అయిపోవాలి భగవంతుడు ఒక్కడే ఎవరు అనేది తర్వాత గీత భగవంతుడు ఎవరు అని అడగండి తప్పకుండా నిరాకారుడు అని ఒప్పుకోవాల్సి వస్తుంది కదా ఇలా నిరూపించండి వాళ్లకు అని చెప్తున్నారు బాబా ఇంకొకటి సతీగంలోని ప్రాప్తులు పొందుతారు అంటే వీళ్ళ తండ్రి వీళ్ళ కొడుకు ఇలా వాళ్ళు అనుకుని ప్రాప్తులు అనుభవిస్తుంటారు తండ్రి నుండి దొరికిన ఆస్తి అనుకుని కానీ గుప్తంగా ఉన్న రహస్యం ఏంటంటే వాళ్ళు సంగమయుగంలో కష్టపడి పురుషార్థం చేసి తీసుకుని వెళ్ళిన ప్రారంధాన్ని అనుభవిస్తారు అందుకే మీరు ఇప్పుడు సంగమయుగంలోనే కష్టపడాలి జ్ఞానసాగర్లుగా ప్రేమ సాగర్లుగా సుఖ సాగర్లుగా తయారవ్వాలి ఇక్కడ ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు మీరు మధురంగా తయారవ్వాలి సర్వగుణాలు నింపుకోవాలి అని చెప్తున్నారు బాబా బ్రాహ్మణ జీవితం యొక్క నీతి రీతిని అర్థం చేసుకుని మర్యాదలు బ్రాహ్మణ జీవితం ఎలా ఉండాలి అలా పద్ధతి ప్రకారంగా సదా నడుచుకుంటే వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా ఉంటారు కాబట్టి బ్రాహ్మణ జీవితంలో బాబా ఇచ్చిన ప్రవృత్తి మనకేంటి మనసు ద్వారా శుద్ధ సంకల్పాలు భాష ద్వారా బాబా జ్ఞానం ఎవరికైనా చెప్పడం కర్మల ద్వారా కర్మయోగిగా ఉండి నడవడం ఇందులో బిజీగా ఉంటే వ్యర్థ సంకల్పాలు రావు నివృత్తి అయిపోతారు మీరు అంటున్నారు బాబా వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులు అయిపోతారు ప్రతి కొత్త సంకల్పాలను రచించుకుంటూ కొత్త ప్రపంచాన్ని తేవాలి మన కొత్త సంకల్పాల ద్వారా కొత్త ప్రపంచం యొక్క కొత్త మెరుపు సాక్షాత్కారం చేయించాలి అచ్చా ఓం శాంతి
सागर की लहरों में मन मेरा लहराए, सुख सागर की लहरों में मन मेरा लहराए। देह की दुनिया जग से दूर देह की दुनिया जग से दूर मन मेरा खो जाए, मन मेरा खो जाए। सुख सागर की लहरों में मन मेरा लहराए।